सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
साई बाबा 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 Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री साई भक्तानुभव संहित మాధవరావు దేశపాండే నిన్నటి తర్వాయి 3 సంవత్సరాల పాప శాంతి కిరవండీకర్ బావిలో పడినప్పుడు బాబా ఆ పాపకు దెబ్బలు తగలనీయకుండా పట్టుకున్నారు. బాబా అనుగ్రహం వలన ఆ పాప రక్షింపబడింది. ఆమె బాబా సోదరిగా చెప్పుకునేది. ఈ సంఘటన 1915 ప్రాంతంలో జరిగింది. అప్పుడు ఆ పాప తండ్రి బాబా కిరవండీకర్, అంటే ఇప్పుడు ఆయన చనిపోయాడు, షిరిడిలోనే నివసించేవాడు. ఆ పాప బావిలో పడినప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్, భూటి మొదలైన భక్తులు కూడా షిరిడిలో ఉన్నారు. ఇప్పుడు ఆమెకు వివాహమై తన భర్తతో మన్మాడుకు 30 మైళ్ళ దూరంలోనున్న మాలేగాంలో నివసిస్తుంది. మా కుటుంబం నిమోన్కు చెందింది. నేను పుట్టినది కూడా అక్కడే. నాకు 2 సంవత్సరాల వయసున్నప్పుడు మా నాన్న ఇక్కడికంటే షిరిడి వచ్చి స్థిరపడ్డాడు.
నేను పెరిగింది, చదివింది ఇక్కడే. నేను షిరిడీలో ఉన్న పాఠశాలలో సహాయ ఉపాధ్యాయునిగా పనిచేసేవాడిని. నాతో పాటు లక్ష్మణ్ మాస్టర్ అను మరో ఉపాధ్యాయుడు కూడా పనిచేసేవాడు. నానా రత్న ఫార్కి మా హెడ్ మాస్టరు. మా స్కూలు శ్యామకర్ణ కోసం నిర్మించిన గుర్రపుశాల ఉన్న చోట ఉండేది. స్కూలు గోడకున్న కిటికీ నుండి ప్రక్కనే ఉన్న మసీదు కనిపించేది. ప్రజలందరూ పిచ్చి ఫకీరుగా భావించే బాబాను నేను ఆ కిటికీ గుండా అప్పుడప్పుడు చూస్తుండేవాడిని. అప్పుడు నాకు వారిపై గౌరవభావం ఉండేది కాదు. నేను రాత్రుళ్ళు స్కూల్లో నిద్రిస్తున్నప్పుడు బాబా ఇంగ్లీషు, హిందీ మొదలైన భాషల్లో మాట్లాడుతున్నాడో వినిపించేది. ఆ సమయంలో మసీదులో ఉన్నది బాబా ఒక్కరే. అప్పుడు అందరూ అనుకుంటున్నట్లు బాబా పిచ్చివాడు కాదని, అద్భుత శక్తులు గల మహాత్ములని నాకు నమ్మకం కలగసాగింది. నేను షిరిడీలో ఉపాధ్యాయునిగా 5-6 సంవత్సరాలు పనిచేసిన తర్వాత నాకు మరో ప్రాంతానికి బదిలీ అయింది. అప్పుడు నా స్థానంలో గణు మాస్టర్ నియమించబడ్డాడు. ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత అప్పుడప్పుడు బాబాను దర్శించేవాడిని. తరువాత 5-6 నెలలకు బాబా దైవమన్న నమ్మకం కలిగింది. చిదంబర కేశవ్ గాడ్గిల్ అనే భక్తుడు పూనాకు చెందిన భీమశంకర ఆలయంలో నివసిస్తున్న సాధువును దర్శించాడు. ఆ సాధువు గాడ్గిల్ను షిరిడిలో ఉన్న శ్రీ సాయిబాబా వద్దకు వెళ్ళమని ఆదేశించాడు. వారి ఆదేశం మేరకు అతను షిరిడి వచ్చాడు. అప్పుడు నేను స్కూల్లోనే పనిచేస్తున్నాను. ఇక్కడ ఒక గొప్ప సాధువు ఉన్నారట కదా, ఎక్కడున్నారో అని నన్ను అడిగాడు. నేను షిరిడిలో అలాంటి వారు ఎవరూ లేరని చెప్పి మసీదు వైపు చూపిస్తూ ఇక్కడ ఉన్నది ఈ పిచ్చి ఫకీరే అని బదులిచ్చాను. గాడ్గిల్తో పాటు వామన్ అను గ్రామాధికారి, సీతారాం పట్వర్ధన్ అను విద్యాధికారి, టాంగా నడిపే అతను కూడా వచ్చారు. గాడ్గిల్తో పాటు మేమందరం మసీదుకి వెళ్ళాము. మేము మసీదు మెట్లు ఎక్కుతున్నప్పుడు బాబా ఆవేశంగా అరుస్తూ తిట్ల వర్షం కురిపించారు. మెట్లు ఎక్కనివ్వలేదు. నేను ఒక ముస్లిం ఫకీర్ను, వెళ్ళి ఆ భీమశంకర ఆలయంలో ఉన్న సాధువు కాళ్ళపై పడు అన్నారు. బాబా తిట్టినప్పటికీ ఆ మాటలు గాడ్గిల్లో నమ్మకాన్ని, ఆనందాన్ని కలుగజేశాయి. బాబా పిచ్చివాడు కాదని, వారు ఒక జ్ఞాని అని తెలుసుకున్నాడు. అప్పటి నుండి షిరిడీకి తరచుగా వచ్చి బాబాను దర్శించసాగాడు. బాబాకు ప్రగాఢ భక్తుడయ్యాడు. ఆనంద స్వామి అంటే ఆనందనాథ్ వారి అసలు పేరు కాదు. ఆనంద స్వామి 1878 ప్రాంతాలలో సమాధి చెందిన అక్కల్కోట్ మహారాజ్ భక్తుడు. ఆయన యవలాకు 6 మైళ్ళ దూరంలో ఉన్న సవర్గాం అనే గ్రామంలో ఒక మఠాన్ని స్థాపించి నివసించేవాడు. ఆ స్వామి కేవలం కౌపీనం మాత్రమే ధరించేవారు. వారు సాక్షాత్కారం పొందిన గొప్ప మహనీయుడు. నేను, నందరాం మార్వాడి మరికొంతమంది 1885లో వారిని మఠంలో దర్శించినప్పుడు వారి వయసు 95 సంవత్సరాలు. మా తిరుగు ప్రయాణంలో మాతో పాటు ఆయన కూడా షిరిడీకి వచ్చి సాయిబాబాను దర్శించారు. ఆయన, సాయిబాబా ఒకరినొకరు చూసుకున్నారు, కానీ ఏమీ మాట్లాడుకోలేదు. ఆ స్వామి తిరిగి వచ్చి సాయిబాబా పేడకొప్పపై ఉన్న వజ్రం లాంటి వారు అని బాబా గురించి తమ అభిప్రాయం చెప్పారు. ఇప్పుడు 60 సంవత్సరాల వయసున్న బాలా చౌబ్దార్కు అప్పుడు 7 సంవత్సరాలు. గంగగిరి మహారాజ్ షిరిడి వచ్చి హోమం, నామసప్తాహం నిర్వహించాడు. నామసప్తాహం చివరిలో పెద్ద ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఒకసారి మాత్రమే జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఆనంద స్వామి సాయిబాబాను దర్శించిన చాలా కాలానికి జరిగింది. గంగగిరి మహారాజ్ కూడా సాయిబాబాను దర్శించి బాబా ఎంతో గొప్పవారన్న అభిప్రాయాన్ని తెలియజేశాడు. బాబా చేసిన ఒక వింత కొనుగోలు విషయం చెప్పి తీరాలి. ఒక వ్యక్తి వద్ద చాలా మేకలున్నాయి. ఒక్కొక్క మేక ఖరీదు సుమారు 4 రూపాయలు ఉంటుంది. బాబా అతని వద్ద నుండి 2 మేకలను 32 రూపాయలకు కొన్నారు. ఈ విషయం తెలిసి నేను, తాత్యా బాబా దగ్గరికి వెళ్ళి మేకల కొనుగోలు విషయంలో బాబా మోసపోయారని, ఒక్కొక్క మేక ఖరీదు 4 రూపాయల కన్నా ఎక్కువ చేయదని చెప్పాము. అప్పుడు బాబా బజార్ నుండి 1.5 రూపాయలకు పప్పులు తెప్పించి వాటికి పెట్టారు. ఆ తర్వాత తాము అలా ఎందుకు చేశారో బాబా వివరించారు. ఆ 2 మేకలు వారి వంక దీనంగా చూశాయని, వాటిని తాము గుర్తుపట్టామని చెప్పారు. ఆ మేకలు గత జన్మలో స్త్రీలని, వారిరువురు తమను సేవించుకునేవారని చెప్పారు. కానీ వాళ్ళిద్దరూ తీవ్రంగా కొట్లాడుకుంటూ చివరకు ఒకరినొకరు చంపుకున్నారు. వాళ్ళు ఈ జన్మలో మేకలుగా పుట్టారని చెప్పారు. ఆ తర్వాత బాబా ఆ మేకలను తిరిగి వాటి యజమానికి ఇచ్చివేశారు. బాబా కాలంలో రోహిల్లాలు చాలా మంది వచ్చేవారు. వారిలో పిష్యా ఒకడు. నీమ్గాంలో బాబాసాహెబ్ డెంగ్లే, అతని తమ్ముడు నానాసాహెబ్ డెంగ్లే అనే భూస్వాములు ఉండేవారు. వారు ప్రభుత్వాధికారులు కాకపోయినా వారికి ప్రభుత్వాధికారుల్లో మంచి పరపతి ఉండేది. నేను స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేసినప్పుడు నానాసాహెబ్ డెంగ్లే బాబా వద్దకు వచ్చాడు. నానాసాహెబ్ నిమోన్కర్ నాకన్నా 5-6 సంవత్సరాలు పెద్దవాడు. అతను షిరిడిలో బాబాను సేవిస్తూ చాలా కాలం నివసించాడు. ఒకసారి పూనాలో ఉన్న అతని కొడుకు, కోడలకు ప్లేగు సోకింది. నిమోన్కర్, అతని భార్య పూనా వెళ్ళడానికి బాబా అనుమతి కోరారు. కానీ బాబా అనుమతించలేదు. నిమోన్కర్ భార్య దుఃఖించింది. అప్పుడు బాబా ఆమెతో, ఎందుకు దుఃఖిస్తున్నావు? నీ కుమారుడు 15 రోజుల్లో ఇక్కడికి వస్తాడు అని ఓదార్చారు.
బాబా చెప్పినట్లుగా వారిద్దరికీ ప్లేగు వ్యాధి నయమైంది. ఆమె కుమారుడు 15 రోజుల్లో షిరిడీ వచ్చాడు. ఇక జీవించడం అసంభవం అనుకున్న ఎందరో భక్తులను మృత్యుముఖం నుండి బాబా రక్షించారు. సమర్థ రామదాస్ కూడా మరణగండం నుండి తమ భక్తుని విడిపించారు. ఒక భక్తుడు మృత్యుముఖంలో ఉన్నప్పుడు రామదాసు ఆ భక్తుని తమ చెంతని కూర్చుని గట్టిగా తమ పాదాలు పట్టుకుని ఉండమని ఆదేశించారు. ఆ భక్తుడు అలాగే రామదాసు పాదాలు పట్టుకుని వదలలేదు. మృత్యు సమయం దాటిపోయింది. మృత్యువు ఆ భక్తుని చెంతకు రాకుండా రామదాసు ఆపి కాపాడారు. నానావళి చనిపోయిన నాటికి 70 సంవత్సరాల వృద్ధుడు. బాబా నానావళిని ప్రోత్సహిస్తూ కులుప్ లగా దియా కెళ్ళి తెరే పాస్ హై మేరేకు దగా నహీ దేనా మై దగా నహీ దూంగా అన్నారు. అతను యశ్వంతరావుకు అంటే నాసిక్కి చెందిన దేవ్ మామలద్దార్కు గురుబంధువు. నానావళి గొప్ప విరాగి, సాక్షాత్కారం పొందినవాడు. అతను పందిపేడను తినేవాడు. తేళ్లను కప్పను ఎలుకను నోట్లో ఉంచుకునేవాడు. ఒకసారి బాబాపై ఎలుకను ఉమ్మాడు కూడా. అతను జంజం వేసుకునేవాడు కాదు. బాబా మహాసమాధి చెందిన రోజు నేను వెళ్ళిపోతానని చెప్పి కొద్ది రోజులకి అతడు మరణించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సెప్టెంబర్ 26వ తేదీ 1936 శ్రీ కొలంబో ఉరపు డివి సంభారే, వయస్సు 57 సంవత్సరాలు, గౌడ్, సారస్వత్. బాబా మసీదులో చిలుం పీలుస్తూ తమ దగ్గర కూర్చుని ఉన్న భక్తులకు ఇస్తున్నారు. అప్పుడు నేను బాబాకు కొంచెం దూరంగా మెట్ల దగ్గర కూర్చొని ఉన్నాను. నాకు బీడీలు తాగే అలవాటు ఉంది. నాకు ఒక్కసారి చిలుం పీల్చాలన్న కోరిక కలిగింది. ఈ ఆలోచన వచ్చినదే తడువుగా బాబా, అరే అబ్బాయి ఇలా రా, ఎందుకంత దూరంగా కూర్చున్నావు, దగ్గరికి రా, వచ్చి చిలుం పీల్చు. అరే పోరా, ఇక్కడే లాంబ్ కసాల బస్లా జవల్ ఏ చిలుం ఘే అని పిలిచి చిలుం చేతికిచ్చారు. నేను వారితో కలిసి చిలుం పీల్చాను. నా కోరిక తెలుసుకొని నాకు చిలుం ఇచ్చినందుకు వారి సర్వజ్ఞతకు, కరుణకు నేను ఎంతో ఆనందించాను. పొగపీల్చే అలవాటే కాక నాకు హానికరమైన త్రాగుడు అలవాటు కూడా ఉంది. 1-2-1917 తేదీన నాకు కల వచ్చింది. కలలో బాబా నా ఛాతిపై కూర్చొని, ఒరే ఏం చేస్తున్నావు, పోర్ కాయ్ కర్తో అంటూ గద్దిస్తూ నా ఛాతిపై ఒత్తిడి పెంచి నేను త్రాగుడు మానవేస్తానని చెప్పేదాకా ఛాతిపై నుండి లేవలేదు. మరుసటి రోజు నుండి త్రాగుడును పూర్తిగా మానివేశాను. నాకు 15-2-1917 తేదీన ఒక కఠిన పరీక్ష ఎదురైంది. మా ఆఫీస్ మేనేజరు వారి పిల్లలకు వీడ్కోలు ఇచ్చే సందర్భంగా ఒక విందు ఏర్పాటు చేసి నన్ను కూడా ఆహ్వానించాడు. మా మేనేజరు గ్లాసులో విస్కీ సోడా పోసిచ్చి త్రాగమని నన్ను ఒత్తిడి చేశాడు. అటువంటి వాతావరణంలో బాబా ప్రస్తావన తీసుకుని రావటం ఇష్టం లేక డాక్టర్ వచ్చి నన్ను మద్యం మానేయమన్నాడని చెప్పాను. కానీ మా మేనేజరు ఆ అభ్యంతరాన్ని పట్టించుకోకుండా త్రాగమని బలవంత పెట్టాడు. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. కరెంటు పోయి లైట్లు ఆరిపోయాయి. మేనేజరు కరెంటు ఎందుకు పోయిందో తెలుసుకోవడానికి వెళ్ళాడు. చీకట్లో నా ప్రక్కన కూర్చున్నతను అంటే మేస్త్రి నా గ్లాసులోని విస్కీ త్రాగేశాడు. మేనేజర్ వచ్చి తన కోరిక మేరకు నేను త్రాగానని భావించి సంతృష్టి చెందాడు. బాబా దక్షిణ అడగటంలో ఒక నీతి దాగి ఉండేది. అది మనలోని దంభాలు పలుకు గుణము, దురాశ, మొక్కులు తీర్చకుండా ఎగవేయట మొదలైన వాటిని నశింపజేసేది. పై సంఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత నేను ఒకసారి షిరిడీలో ఉన్నప్పుడు బాబా భక్తులందరినీ దక్షిణ అడిగారు. కానీ నన్ను మాత్రం అడగలేదు. నేను నా దురలవాటు మార్చుకున్నందుకు ప్రతిఫలంగా బాబా దక్షిణ విషయంలో నాకు మినహాయింపు ఇచ్చారని అనుకున్నాను. వాడాకు వెళ్ళిన తర్వాత భక్తులతో బాబా నన్ను మాత్రం దక్షిణ అడగకపోవడం గురించి దంభాలు పలికాను. వెంటనే నన్ను మసీద్కి రమ్మన్నట్లు బాబా నుండి ఆదేశం రావడంతో నేను వెళ్ళాను. బాబా నన్ను 2 రూపాయల దక్షిణ అడిగారు. నేను సమర్పించాను.
బొంబాయిలోని ముగాబత్కు చెందిన ముద్రాలయం యజమాని కూడా బాబాను దర్శించేందుకు షిరిడీ వచ్చాడు. అతని వద్ద 18 రూపాయలు కొంత చిల్లర ఉంది. అతను ఆ డబ్బంతా దాచమని నాకిచ్చాడు. ఎందుకంటే బాబా తనను దక్షిణ అడిగినప్పుడు తన దగ్గర డబ్బు లేదని చెప్పి తప్పించుకోవచ్చునని అతని ఉద్దేశం. నేను బాబాకు 2 రూపాయలు దక్షిణ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అతను మసీదులో ఉన్నాడు. బాబా అతన్ని కూడా 2 రూపాయలు దక్షిణ అడిగారు. అతను తన దగ్గర డబ్బేమీ లేదని చెప్పబోయేలోగా నన్ను చూపించి ఇతని దగ్గర తీసుకుని ఇవ్వు అన్నారు. తమ పన్నిన పన్నాగము బాబాకు తెలిసిపోయిందని గ్రహించి అతను నా దగ్గర దాచిన డబ్బు నుండి 2 రూపాయలు తీసుకొని బాబాకు సమర్పించాడు. ఈ సంఘటన బాబా మహాసమాధికి కొన్ని రోజుల ముందు జరిగింది. బాబా సమాధి చెందడానికి కొన్ని రోజుల ముందు మేము షిరిడీలో ఉన్నాము. మేము ఇంటికి వెళ్ళేందుకు బాబా అనుమతి కోసం వారి దగ్గరికి వెళ్ళాము. వారు సమాధి చెందబోతున్నారనే విషయం మాకు అప్పటికీ తెలియదు. వారు, మీరు బొంబాయి నుండి వస్తున్నారు కదా, మీరు నా మాటలు వింటూనే ఉండాలి, నేను మీ మాటలు వింటూ ఉంటాను, కానీ మీరు వెళ్ళిపోతున్నారు, సరే వెళ్ళండి, మీరు రేపు మధ్యాహ్నానికి చేరుకుంటారని అన్నారు. ఆ మాటలు అనేటప్పుడు వారిలో కొద్దిగా సంశయం అనిపించింది. సాయంత్రం వారి సెలవు తీసుకుని మేము కోపర్గాంలో రాత్రి రైలు ఎక్కాము. మామూలుగానే ఉదయం 7:30, 8 గంటలకల్లా బొంబాయి అంటే మన్మాడ్ మీదుగా చేరుతాం అనుకున్నాము. కానీ అది మన్మాడ్ చేరేసరికి రైలు ఇంజన్లో సాంకేతిక లోపమేదో కనిపించిందని, కనుక సుమారు 4 గంటలు ఆలస్యం అవుతుందని తెలిసింది. బాబా చెప్పినట్లే జరిగింది. మేము బొంబాయి చేరేటప్పటికి మధ్యాహ్నం 12 గంటలైంది. ఆ తర్వాత కొద్ది రోజులకే బాబా మహాసమాధి చెందారు. మాకు సెలవు ఇచ్చే సమయంలో బాబా ఎందుకు సంశయించారో మాకు అప్పుడు అర్థమైంది. అదే మేము వారిని చివరిగా దర్శించుకుంది. 14 సంవత్సరాల క్రితం నాకు ఒక కల వచ్చింది. కలలో బాబా కనపడి, అబ్బాయి, నీవు నన్ను నీ గురువుగా ఇతరులకు చెప్పుకుంటున్నావు, నేను నీకు ఎప్పుడైనా ఉపదేశం చేశానా అని అడిగారు. తర్వాత నన్ను చేతులు కడుక్కొని రమ్మని ఆదేశించారు. నేను అలా చేసిన తర్వాత నాకు ఒక మరాఠీ శ్లోకాన్ని చెప్పి దాన్ని వల్లివేయమన్నారు. నేను కలలో దాన్ని పలుమార్లు వల్లించాను. ఇది బాబా నాకు చేసిన ఉపదేశంగా భావించాను. కానీ నిద్ర మేల్కొన్న తర్వాత ఆ మరాఠీ శ్లోకం కొంచెం కూడా గుర్తుకు రాలేదు. ఇప్పటికీ అది జ్ఞప్తికి తెచ్చుకోలేకపోతున్నాను. 2 సంవత్సరాల క్రితం నాకు 55 సంవత్సరాలు పూర్తయ్యాయి. మా కంపెనీ రూల్స్ ప్రకారం 55 సంవత్సరాలకు పదవి విరామణ చేయాలి. నేనందుకు సిద్ధపడి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాను. అప్పుడు నాకు ఒక కల వచ్చింది. కలలో మా డైరెక్టర్ కనిపించి నేను కంపెనీ విడిచి వెళ్ళవసరం లేదని చెప్పారు. ఇంతవరకు నన్నెవరూ పదవి విరామణ చేయమని ఆదేశించలేదు. నాకు 5 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. నాకెన్నో కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. కానీ నా బరువు బాధ్యతలన్నీ బాబానే చూసుకుంటున్నారు. నేనెప్పుడూ బాబాను ప్రత్యేకించి ఏ కోరిక తీర్చమని ప్రార్థించలేదు. మన కోరికలు ఏమిటో, మనకేది మంచిదో, ఏది ఇవ్వాలో ఆయనకు తెలీదా? మనం పలుమార్లు అడిగి విసిగిస్తే కానీ ఆయన మన కోరికలు తీర్చరా? మాకు సంబంధించిన విషయాలను బాబా ఇచ్చక వదిలిపెట్టడంలోనే మాకు సంతృప్తి ఉంది. మేము ఆనందంగా ఉన్నాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. డిసెంబర్ 9వ తేదీ 1936 షిరిడి. తుకారాం బర్క్ భూస్వామి మహార్, వయసు 40 సంవత్సరాలు, షిరిడి. శ్రీ సాయిబాబాతో నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. 1912లో గోదావరి కాలువకు మొదటిసారి నీళ్లు వదిలిన సమయంలో ఇక్కడికి 20 మైళ్ళ దూరంలోనున్న కరంజీగావ్ అను గ్రామానికి నేను ఉపాధి కోసం వెళ్ళదలిచాను.
నేను ఇక్కడ నుండి బయలుదేరి కోపర్గాం రోడ్లో ఉండగా బాబా లెండి తోట నుండి వస్తూనో వెళ్తూనో నాకు కనిపించేవారు. బాబా నా భుజంపై చేయి వేసి అనునయంగా వెళ్ళవద్దు అన్నారు. నేను వారి సలహాని పెడచెవిన పెట్టి కరంజీగావ్కు వెళ్ళిపోయాను. నేను వెళ్ళిన మరుసటి రోజు నుండి నాకు జ్వరం వచ్చి చాలా రోజులు బాధపడ్డాను. జీవనోపాధి మాట అటుంచి సహాయం కొరకు అక్కడున్న మా దూరపు చుట్టాల దయపై ఆధారపడవలసి వచ్చింది. 15 రోజుల తర్వాత కాస్త కోలుకొని షిరిడీ వచ్చాను. షిరిడీ వచ్చిన తర్వాత కూడా 45 రోజులు జ్వరంతో బాధపడ్డాను. తర్వాత మా అమ్మను బాబా దగ్గరికి వెళ్ళి ఊది తెమ్మన్నాను. ఊది పెట్టుకున్న మరుసటి రోజు నుండి నా జ్వరం తగ్గిపోయింది. సెప్టెంబర్ 23వ తేదీ 1936 ఎంజి ప్రధాన్, గుమస్తా, కలెక్టర్ కార్యాలయం, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఓల్డ్ కస్టమర్స్ హౌస్, వెంకటేశ్వర ప్రెస్, చాల్, శాండ్రెస్ట్ రోడ్ దగ్గర, బొంబాయి. నేను సాయిబాబా గురించి విని ఉన్నాను. నా కుమారుడు దత్తాత్రేయ 7 ఏళ్ల వయసులో అకస్మాత్తుగా మరణించాడు. దుఃఖభారంతో నా మనసు కృంగిపోయింది. సాయిబాబాను దర్శించాలని అనుకున్నాను. ఒకరోజు నాకొక కల వచ్చింది. కలలో 5 సాధువులు కూర్చొని ఉండడం చూశాను. మీలో సాయిబాబా ఎవరు అని నేను వారిలో ఒకరిని అడిగాను. అతను సాయిబాబాను చూపించాడు. అంతటితో కల ముగిసింది. తర్వాత బాబాకు సమర్పించేందుకు జంజీరాలోనున్న మా తోట నుండి సీతాఫలాలు, రామాఫలాలు తీసుకొని షిరిడీ వెళ్ళాను. నేను మసీదు చేరి బాబాను దర్శించి ఫలాలు సమర్పించి వారి ముందు కూర్చున్నాను. నాకు కలలో సాయిబాబా రూపం ఎలా కనపడిందో షిరిడీలో బాబా సాక్షాత్ అలాగే ఉన్నారు. అప్పుడు సాయిబాబా నన్ను తీవ్రంగా తిడుతూ, ఎందుకీ తెలివి తక్కువవాడు కొడుకు చనిపోయినందుకు బాధపడుతున్నాడు? చనిపోవడం అంటే భూమిలో కలిసిపోవడమే. శరీరము ఎప్పటికైనా మట్టిలో కలిసిపోవలసిందే. దానికి దుఃఖించడం ఎందుకు అన్నారు. తర్వాత నా వైపు చూస్తూ నీ రామాఫలాలను అంతటా వెదజల్లు అన్నారు. నీవు సంపాదించిన విజ్ఞానమంతా అందరికీ పంచిపెట్టు అన్నది ఆ మాటలకు అర్థమని నేను భావించాను. తర్వాత బాబా అక్కడున్న భక్తులతో మా ఇల్లు, తోటలో ఏ ప్రదేశాలలో ఎన్ని సీతాఫలం, రామాఫలం చెట్లున్నవి తరచూ చూస్తున్నట్లు వర్ణించారు. అంతేకాదు 15 రోజుల క్రితం నా కొడుకు మరణించాడని, అందుకు నేను వృధాగా దుఃఖిస్తున్నానని కూడా చెప్పారు. నేను షిరిడీలో 4 రోజులున్నాను. ఈ 4 రోజుల్లో ఎందరో భక్తులు వారిని దర్శించారు. బాబా ఒకవైపు నా దుఃఖాన్ని తొలగిస్తూనే నా గురించే కాక తమ దగ్గరికి వచ్చే భక్తులందరి వృత్తాంతాలు తమకు తేట తెల్లమని నాకు తెలియజేయడం ద్వారా వారిపై నాకున్న భక్తి విశ్వాసాలను దృఢపరిచాను. నా ప్రథమ షిరిడీ యాత్రకు సెలవు మంజూరు కావడం, వెంటనే ప్రయాణానికి డబ్బు సమకూడడంతో మొదటిసారిగా నాకు బాబా పట్ల నమ్మకం కలిగింది. బాబా దేనిని పట్టించుకోనట్లు ఉదాసీనంగా ఉండి చాలా తక్కువగా మాట్లాడేవారు. వారు సదా అంతర్ముఖులై ఉండి నిశ్చలంగా మత్తులో ఉన్నవాని వలె లేదా పిచ్చివాని వలె కనిపించేవారు. ఇది నేను షిరిడీలో ఉన్న 4 రోజులలో గమనించిన విషయం. నేను తిరిగి 1935 వరకు షిరిడీ వెళ్ళినప్పటికీ నాకు బాబాపై ఏర్పడిన నమ్మకం నా ప్రాపంచిక ఆధ్యాత్మిక ఉన్నతికి ఎంతో దోహదపడింది. నాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా బాబా స్వప్న దర్శనం ద్వారా నన్ను ఆదుకునేవారు. కానీ గత 2 సంవత్సరాలుగా నాకు అలాంటి దర్శనాలు కలగలేదు. బాబా సమాధి చెందిన ఎన్నో సంవత్సరాలకు నా కుమారుణ్ణి బ్రతికించిన అపూర్వ సంఘటన గురించి చెప్పి తీరాలి. 1932లో నా చిన్న కుమారునికి తీవ్రంగా జ్వరం వచ్చింది. 3-4 రోజుల జ్వరం తర్వాత వాడి నాడి అందలేదు. నాకు అనుమానం వచ్చి మా డాక్టర్ మిస్టర్ జి
మిస్టర్ JMBBSకు కబురు పెట్టాను. అతను క్షుణ్ణంగా పరీక్షించి నాడి ఆగిపోయిందని, బిడ్డ మరణించాడని చెప్పాడు. నా భార్యను ఓదార్చడం కూడా మొదలుపెట్టాడు. కానీ పిల్లవాడు మరణించాడని నేను నమ్మలేకపోయాను. పిల్లవాడి ముందు బాబా ఫోటో పెట్టి వాడి నుదుటికి ఊది రాసి బాబాను ఆర్తిగా ప్రార్థించసాగాను. అది చూచి డాక్టరు నాది మూఢనమ్మకం అన్నాడు. కానీ నేను సాయిబాబా భగవంతుడని, వారు తప్పక నా బిడ్డను బ్రతికిస్తారని చెప్పాను. ఇలా 45 నిమిషాలు గడిచిన తర్వాత పిల్లవాడికి సృహలొచ్చి లేచి కూర్చున్నాడు. ఏదీ జరగనట్లు ఆడుకోసాగాడు. ఇది బాబా చేసిన అద్భుత లీల. మే 3వ తేదీ 1936. మామా దుబే ఉరఫ్ కాశీనాథ్ దుబే, అంగడి యజమాని, వయసు 70 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, పూనా. ఇతని అనుభవాలు సాయిలీలా మాసిక్ ఓవి 5 పార్ట్స్ 283వ పేజీలో కూడా ప్రచురించబడ్డాయి. నాకు మొదటి నుండి సాధు సత్పురుషులపై సదభిప్రాయం ఉండేది కాదు. 1909లో నేను కోపర్గాంలో ఉండగా ఒక ఆవిడ నా దగ్గర 10 రూపాయలు అప్పుగా తీసుకునింది. తను ఔరంగాబాదు వెళ్తున్నానని, తిరిగి రాగానే అప్పు తీరుస్తానని చెప్పింది. సాయిబాబా అనే గొప్ప మహాత్ములు షిరిడీలో ఉన్నారని కూడా తెలిపింది. నేను బాబా గురించి వినడం అదే మొదటిసారి. ఆమె తీసుకున్న డబ్బు తిరిగి ఇస్తే ఆమె తిరిగి ఇస్తుందనే నమ్మకం నాలో లేదు. ఆ డబ్బు సాయిబాబాకే సమర్పిస్తానని నేను అనుకున్నాను. తర్వాత నేను ఔరంగాబాద్కు వెళ్ళాను. అక్కడ ఆమె కనపడి ఊహించని విధంగా నా దగ్గర తీసుకున్న అప్పు చెల్లించింది. కొన్ని రోజుల తర్వాత నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. నా మొక్కు విషయం బాబాతో చెప్పలేదు. కానీ బాబా మొదటి రోజు 4 సార్లు దక్షిణ అడిగి, మొదట 5 రూపాయలు, తర్వాత 2 రూపాయలు, ఆ తర్వాత 2 రూపాయలు, చివరిగా 1 రూపాయి, మొత్తం 10 రూపాయలు తీసుకున్నారు. నేను 3 రోజులు అక్కడ ఉన్నప్పటికీ తరువాత 2 రోజులు వారు నన్ను దక్షిణ అడగలేదు. నేను వారికి సమర్పించుదామనుకున్న మొత్తాన్నే సరిగ్గా బాబా అడిగి తీసుకున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. మే 23వ తేదీ 1936. రామచంద్ర వామన్ మోడక్, BA ఇంజనీరు, పేరుగేటు వద్ద, సదాశివపేట, పూనా. నేను మొదట సాయిబాబా దగ్గరికి 1909 ప్రాంతంలో వెళ్ళాను. వారిని చూసి నేను ఎంతో ప్రభావితుడయ్యాను. అందుకే షిరిడీకి తరచుగా వెళ్ళేవాడిని. నేను చివరిసారి 1916లో షిరిడీ వెళ్ళాను. నా షిరిడీ యాత్రల అన్నింటిలోకి 1912లో వెళ్ళినది అతి ముఖ్యమైనది. అప్పుడు నేను పశ్చిమ ఖాందేశు మున్సిపల్ మరియు స్థానిక అకౌంట్స్ విభాగంలో సీనియర్ గవర్నమెంట్ ఆడిటర్గా, లెక్కలు తనిఖీ చేసే అధికారి పనిచేస్తున్నాను. మా హెడ్ క్వార్టర్స్ బొంబాయిలో ఉండేది. కానీ నా భార్యా పిల్లలను నేను ధూలేలో ఉంచాను. 1912లో ఉద్యోగరీత్యా నాకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఒక ఉన్నత అధికారికి నేనంటే పడేది కాదు. అతను నన్ను ఉద్యోగం నుండి తప్పించే అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. నా పై అధికారులు నన్ను శాఖాపరమైన పరీక్షలకు హాజరు కమ్మని ఒత్తిడి తెచ్చారు. అప్పుడు ఆ అధికారికి నన్ను ఉద్యోగం నుండి తొలగించేందుకు కానీ, లేదా ఏకంగా అనర్హుడిగా ప్రకటించేందుకు కానీ మంచి అవకాశం ఉంది. అందువల్ల నేను పరీక్షలను ఎదుర్కొని ఉత్తీర్ణుడై ప్రమోషన్ పొందడమా, లేక 120 రూపాయల జీతంతో క్షేమంగా ఉన్న ఉద్యోగంలోనే ఉంటూ పరీక్షలు హాజరవడానికి నిరాకరించడమా అన్న సమస్య ఎదురైంది. సాయిబాబా గొప్ప శక్తి కలవారని, కరుణామయులని తెలిసిన నేను ఇటువంటి గడ్డు పరిస్థితిలో నాకు దారి చూపించి నన్ను సరియైన మార్గంలో నడిపించగల సమర్థులు వారు ఒక్కరేనని నమ్మాను.
ఎవరికీ చెప్పకుండా సెలవు తీసుకోకుండా బొంబాయి నుండి షిరిడి, నా అధికార పరిధిలో లేని ప్రాంతం, బయలుదేరాను. బాబాను దర్శించి మరుసటి రోజు మధ్యాహ్నానికి తిరిగి బొంబాయి రావచ్చునని తలచి సెలవు కూడా పెట్టలేదు. నేను షిరిడి వెళ్ళి బాబాను దర్శించాను. బాబా సన్నిధిలో భక్తులు ఎంతో ఉపశమనం పొందుతారు. చింతలన్నీ తొలగిపోయి మనసు ఆనందంతో నిండిపోతుంది. నేను కూడా అదే విధమైన అనుభూతికి లోనయ్యాను. మరుసటి ఉదయం 7 గంటలకే సాధారణంగా భక్తులు ఈ సమయంలోనే తిరిగి వెళ్లేందుకు బాబా అనుమతి అడుగుతారు. బాబా దగ్గర సెలవు తీసుకోవడానికి మసీదుకి వెళ్ళాను. కానీ నాకు బాబా నుండి అనుమతి లభించినందున నేను బొంబాయి బయలుదేరలేకపోయాను. నేను సెలవు పెట్టకుండా, అధికారుల అనుమతి తీసుకోకుండా అక్రమ పద్ధతిలో షిరిడి వచ్చానని, కనీసం భార్యాబిడ్డలకు కూడా చెప్పలేదని సర్వజ్ఞులైన బాబాకు తెలుసు. ఇప్పుడు నేను ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చినా బాబానే బాధ్యత వహించాలి. శ్యామకు నా ఇబ్బందులన్నీ తెలిసినందువలన నా తరపున బాబా దగ్గరికి వెళ్ళి, అతను వచ్చి చాలా రోజులయ్యింది, బొంబాయి వెళ్ళడానికి అనుమతించండి అని అడిగాడు. బాబా కోపంతో, అతను నిన్ను చూడడానికి వచ్చాడా లేక నన్ను చూడడానికా అని ప్రశ్నించి నా వైపు తిరిగి, ఏమి, నీవు నన్ను చూడడానికి వచ్చావా లేక శ్యామనా అన్నారు. ఇంకా అంతా సవ్యంగానే జరుగుతుందని, నా ఉద్యోగ విషయంలో కానీ ఇతర విషయంలో కానీ నాకు ఎలాంటి ఇబ్బందులు రావని బాబా హామీ ఇచ్చారు. బొంబాయిలో శాఖాపరమైన పరీక్ష జరిగే రోజు కూడా నన్ను బాబా షిరిడీలోనే ఉంచారు. దీనిని బట్టి నేను పరీక్ష రాయకపోవడమే నాకు మంచిదని నాకు నిర్ణయించినట్లుగా తెలుసుకున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. షిరిడిలో ఉన్న 5వ రోజు రాత్రి నాకు కల వచ్చింది. నేను ఇంటికి వెళ్ళినట్లు నా చిన్న కూతురు సంతోషంగా నన్ను ఆహ్వానిస్తూ, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు నాన్న అని ప్రశ్నించినట్లు కనిపించింది. నేను నిద్ర మేలుకొని, బాబా ఆ రోజు నేను ఇంటికి వెళ్ళేందుకు తప్పక అనుమతిస్తారని తలచి దుస్తులు మార్చుకొని అన్ని సర్దుకొని తయారయ్యాను. నాతో ఉన్న నా స్నేహితుడు ఆ రోజు కూడా బాబా అనుమతిస్తారన్న నమ్మకం లేదని చెప్తున్నా వినుకుంటా బయలుదేరి మసీదు గేటు దగ్గరికి వచ్చాను. అప్పుడు బాబా కోపావేశాలతో ఊగిపోతూ చేతిలో ఒక రాయి పట్టుకుని మసీదులో అటూ ఇటూ తిరుగుతూ పెద్దగా అరుస్తున్నారు. నేను గేటు దగ్గర నిలబడి ఉండడం గమనించారు. 10 నిమిషాల తర్వాత వారు శాంతించి గద్దెపై కూర్చున్నారు. సాధారణంగా భక్తులు వారి ఆ స్థలంలో కూర్చున్నప్పుడే వెళ్ళి వారి ఆశీస్సులు తీసుకుంటారు. నేను వెళ్ళి వారి పాదాలు నమస్కరించాను. బాబా స్వయంగా ఊది తీసుకుని వెళ్ళు అన్నారు. ఆ విధంగా నాకు అనుమతి లభించింది. కానీ నా సమస్యకు వారి నోటి నుండి ఖచ్చితమైన సమాధానం ఆశించిన నేను నా పరీక్షకు హాజరు కాకుండా దూలే వెళ్ళమంటారో లేక పరీక్ష రాయడానికి నేరుగా బొంబాయి వెళ్ళమంటారో తెలుసుకోవాలని, నేనెక్కడికి వెళ్ళమంటారో దయచేసి చెప్పండి అని బాబాని అడిగాను. వారి ఇంటికి వెళ్ళు, నీ కోసం పిల్లలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు అన్నారు. బాబా మాటల ద్వారా కల నిజమేనని నిర్ధారణ అయింది. నేను దూలే వెళ్ళి తర్వాత అక్కడి నుండి బొంబాయికి వెళ్ళాను. సాధారణ పరిస్థితుల్లో అయితే నేను బొంబాయి చేరి ఆఫీస్కి వెళ్ళగానే అనుమతి లేకుండా హాజరైనందుకు ఇబ్బందులు ఎదురయ్యేవి. కానీ చిత్రంగా అంత సవ్యంగా జరిగిపోయింది. నేను ఎక్కడికి క్యాంపులో వెళ్ళినా నాతో పాటు నా గుమస్తాలు కూడా వస్తారు. కానీ వారికి నేను ఎక్కడికి వెళ్ళింది తెలియక ఆశ్చర్యపోయారు. నా భార్య పిల్లలు మాత్రం నేను బొంబాయి ఆఫీసులోనే ఉన్నానని అనుకున్నారు. మొత్తానికి బాబా కృప వలన అనుమతి లేకుండా సెలవుపై వెళ్ళడం అధికారికంగా గుర్తించకపోవడంతో ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. నేను షిరిడి నుండి బొంబాయి వెళ్ళేందుకు సహజంగా మన్మాడి మీదనే వెళ్ళాలి. ఆ ప్రాంతపు డిప్యూటీ కలెక్టర్ మన్మాడు క్యాంపులో ఉండి నన్ను మన్మాడులో ఆగమని నాకు ఉత్తరం వ్రాశారు.
నేను షిరిడి నుండి బయలుదేరుతూ డిప్యూటీ కలెక్టర్కు మన్మాడ్లో కలుసుకోవాలని అనుకుంటుండగా బాబా వదిలి అతడక్కడ లేడు, తొందర ఏమీ లేదు అన్నారు. బాబా అలా ఎందుకు చెప్పారో నాకు అర్థం కాలేదు. నేను మన్మాడ్లో దిగేటప్పటికే డిప్యూటీ కలెక్టర్కు ఏదో టెలిగ్రామ్ వచ్చిందని, క్యాంపును రద్దు చేసి ఇంకొక చాటికి వెళ్ళారని తెలిసింది. ఎప్పటిలాగానే బాబా చెప్పింది నిజమయ్యింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ కీ జై. షిరిడీలో ఉన్న 6 రోజులలో బాబా నాకు ఆధ్యాత్మిక అనుభవాలను ప్రసాదించి ఎంతో ప్రభావితం చేశారు. వారే నాకు సర్వస్వమని, నా ఇహపర విషయాల గురించి నేను ఆలోచించవలసినది ఏదీ లేదని అనిపించింది. నేను షిరిడీలో గడిపిన రోజులలో నా జీవితంలో ఎంతో ముఖ్యమైనవి, విలువైనవి నాకు వేదాంత శాస్త్ర గ్రంథ అధ్యయనము పట్ల మక్కువ. బాబా పట్ల ఎందరో భక్తులకు ఉన్నత భక్తి శ్రద్ధలు నాకు ఉండేవి కావు. అప్పటికి నా మనసులో ప్రాపంచిక వాసనలు పోలేదు. 1912లో నేను బాబా నుండి ఏమి పొందాను అన్నదానికి 1914లో నాకు నిదర్శనం దొరికింది. మార్గదర్శిగా సాయిబాబా విలువను, వారు నాకు ప్రసాదించిన అనుభవాలను మరొక గొప్ప మహాత్ముడు నాకు మనసుకు హత్తుకునేలా తెలియపరిచాడు. ధూళేకు వెళ్లే మార్గంలో ఉన్న సోన్గిర్లో గోవింద బువ అనే గొప్ప మహనీయులున్నారని, నేను ఇంటికి వెళ్లే దారి అదే గనుక వారిని దర్శించమని ఒక స్త్రీ నాతో చెప్పింది. కానీ నేను మధ్యలో ఆగడానికి వీలుపడని విధంగా కార్యక్రమాన్ని రూపొందించుకొని నేరుగా ధూళేకు టాంగా మాట్లాడుకున్నాను. విధి విలాసం వల్ల నేను మా వంటవాడు కలిసి ప్రయాణిస్తున్న టాంగా మధ్యలో చెడిపోయి సరిగ్గా సోన్గిర్ వద్ద ఆగిపోయింది. టాంగా ఇనుప చక్రం బయటకు వచ్చేయడంతో అది సరిచేయడానికి 3 గంటలు పడుతుందని చెప్పారు. నా వంటవాడు స్నానం చేసి బువాగారి దర్శనం చేసుకొని నన్ను సంప్రదించకుండానే మా యజమాని తమ దర్శనానికి రావచ్చునా అని అడిగాడట. స్నానము చేసి రమ్మను అని బువాగారు చెప్పారట. నేను స్నానం చేసి ₹1 కొబ్బరికాయ తీసుకొని వారి దర్శనానికి వెళ్ళాను. వారు, అరే దుష్టుడా, నీకు అమూల్యమైనది లభించింది. నువ్వు దానిని కొంతకాలము రుచి చూసి కూడా వ్యర్థమైన వాటి కోసము అక్కడకు ఇక్కడకు పరుగులు తీస్తున్నావెందుకు అని అడిగారు. వారు చెబుతున్నది 1912లో నాకు బాబా నుండి లభించిన అపూర్వ అనుభవం గురించేనని అనుకున్నాను. మళ్ళీ అయినా పర్వాలేదులే, నీవు నీ స్వగ్రహానికి వచ్చావు అని పలికి తనకు సాయిబాబాకు తేడా లేదని చెప్పారు. ఆ తర్వాత నన్ను భిక్ష ఏర్పాటు చేయమన్నారు. పూరీలు పాయసము చేయించమన్నారు. దాని అర్థము ఆ రోజు మఠంలో ప్రసాదానికి అయ్యే ఖర్చు నేను భరించాలని తెలుసుకున్నాను. నేను అలాగే చేశాను. వంటకాలు తయారైన తర్వాత పూరీలు పాయసము బువాగారి ముందుంచి తినమని అభ్యర్థించాను. మా దగ్గరున్న లోటా నిండా నీరు నింపి వారి ముందుంచాను. బువా లోటాలోని నీటిలోనికి తమ వేలును ముంచి అందులో నుండి అద్భుత రీతిలో ఒక సన్నని పూరీని బయటకు తీసి, మేము ఇక్కడకు పూరీ తయారు చేశాము అంటూ దానిని తిన్నారు. మఠంలో చేసిన పూరి లావుగా గరుకుగా ఉంది. వారు తీసిన పూరి సన్నగా మృదువుగా ఉంది. నీటి నుండి పూరి తీసిన వారి అపూర్వ శక్తిని చూసి మేము ఎంతో సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాము. అంతటి శక్తి సంపన్నులైన బువాగారు 1912లో నేను సాయిబాబా నుండి పొందిన అనుభవాలను ఎంతో విలువైనవి ధృవపరిచారు. నాకు ఆరోగ్యం ఎప్పుడూ సరిగ్గా ఉండేది కాదు. కంటికి సంబంధించిన సమస్యతో ఎక్కువ బాధపడేవాడిని. నాకొక కంటి చూపు పోయింది.
మరో కంట్లో పొరలేర్పడుతున్నాయి. నేను ప్రతి గురువారం పూజిస్తూ నిరంతరం స్మరించే సాయిబాబా ఇహపర అవసరాలన్నింటినీ తీరుస్తున్నారు. నా ప్రాపంచిక పారమార్థిక భవిష్యత్తు గురించి నాకు ఎలాంటి చింత లేదు. అవి రెండు బాబా చేతులలో ఉన్నాయి. ఆయన నన్ను రక్షిస్తారు. నాపై వారికి ఉన్న కరుణను ఈ క్రింది సంఘటన తెలియజేస్తుంది. 1916లో నాసిక్లో నేను జ్వరం, దగ్గుతో బాధపడ్డాను. వైద్య వృత్తిలో ఉన్న నా చిన్ననాటి స్నేహితుడొకడు నాకు చికిత్స చేశాడు. నాకు వచ్చినది ఊపిరితిత్తుల నాళమునకు సంబంధించిన రోగమని నిర్ణయించి క్లోరల్ హైడ్రేటు అను మందు వాడమని చెప్పాడు. కానీ నా భార్య నాకు వచ్చిన జబ్బు సామాన్యమైనది కాదని భయపడి బాబాను ప్రార్థించి డాక్టర్ కల్నల్ బొక్లేకు కబురు పెట్టింది. డాక్టరు బొక్లే వచ్చి నన్ను పరీక్షించి నా రోగాన్ని డబుల్ న్యూమోనియాగా నిర్ధారించాడు. మొదట పరీక్షించిన డాక్టరు తప్పుగా రోగ నిర్ధారణ చేశాడని, తాను వాడమన్న మందు ప్రమాదకరమైనదని చెప్పి దానిని వాడకముందే అవతల పారేశాడు. అతని చికిత్సతోనూ బాబా అనుగ్రహంతోనూ నేను కోలుకున్నాను. బాబా సరి అయిన సమయంలో నా భార్యకు ప్రేరణనిచ్చి ప్రమాదకరమైన మందు నాకు ఇచ్చేలోగా మంచి డాక్టరుకు కబురు పంపే ఏర్పాటు చేసి నన్ను కాపాడారు. నాకు బాబాను పలుమార్లు దర్శించే అవకాశం లభించలేదు. నా భార్య కూడా వారి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. 1916లో నేను నా భార్య షిరిడీ వెళ్ళి వారిని దర్శించి అదే రోజు తిరిగి వచ్చేశాము. అదే నేను బాబాని చివరిసారి దర్శించడం. బాబా ఎక్కడికి పోలేదు, వారు జీవించే ఉన్నారు. వారు సూక్ష్మ అదృశ్య రూపంలో మార్గదర్శకత్వం వహిస్తూ అన్ని విషయాలలో నాకు సహాయం చేస్తూనే ఉన్నారు. ఇది నాకు అనుభవపూర్వకంగా ఎన్నో విషయాలలో నిదర్శనమయ్యింది. ఉదాహరణకు నేను 1919లో 81 రూపాయలు 8 అణాల పెన్షన్తో పదవీ విరమణ చేశాను. నేను పదవీ విరమణ చేయడం మంచిదయ్యింది. ఎందుకంటే వెంటనే నా స్నేహితుని మిల్లులో నాకు నెలకు 250 రూపాయల జీతంతో ఉద్యోగంలో చేరాను. 1919 నుండి 1930 వరకు నేను ఉద్యోగంలో ఉన్నాను. ఈ ఏర్పాటంతా బాబానే చేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ని శరద్ బాబూజీ కీ జై. మే 26వ తేదీ 1936. గోపాల్ భాస్కర్ దాతార్, BALLB ఫ్లేడర్, బ్రాహ్మణుడు, స్టేషన్ రోడ్, తానా. 1917లో నేను అహ్మద్నగర్లో ఉన్నప్పుడు సాయిబాబాను దర్శించేందుకు నాకు అవకాశాలు వచ్చాయి. కానీ వారి గురించి విన్న కొన్ని వ్యాఖ్యల వల్ల నాకు వారిపై విముఖత ఏర్పడి షిరిడీ వెళ్ళలేదు. వారు భక్తులను అడిగి దక్షిణ రూపంలో ఎంతో డబ్బు తీసుకుంటారని, వారు స్నానం చేసిన నీటిని భక్తులు తీర్థంగా సేవిస్తారని మొదలైన విషయాలు విన్న నాకు వ్యతిరేక భావం ఏర్పడింది. అంతేకాదు, నేను ఎంతో గౌరవించే నారాయణ్ మహారాజ్ ప్రవర్తనతో సాయిబాబాను పోల్చి చూశాను. ఒకసారి నేను మరికొందరు కలిసి నారాయణ్ మహారాజ్ గారిని దర్శించి అందరం వారికి రూపాయి చొప్పున దక్షిణగా ఇచ్చాము. వారు మేమిచ్చిన రూపాయికి కలకండ ప్రసాదం చేర్చి తిరిగి మాకే ఇచ్చేశారు. తరువాత ఉపాసిని బాబా జీవిత చరిత్ర చదివి వారి ప్రసంగాలు విని బొంబాయిలో వారిని దర్శించి సాకోరి వెళ్ళాను. 1931లో ఉపాసిని లీలామృతం చదివాను. అందులో శ్రీ సాయిబాబాను గురించి వ్రాసిన విషయాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. ముందు సాకోరి వెళ్ళి అక్కడి నుండి షిరిడీ వెళ్ళాను. షిరిడీలో బాబా చిత్రపటంలో ప్రకాశిస్తున్న వారి నేత్రాలు, వారు నివసించిన మసీదు దుని చూసి తరువాత
వీరు ఒక సద్గురువు అని నా మనసులో అనుకున్నాను. అటు తర్వాత సాయిలీలా మాసిక్ చదివాను. ఆ పత్రికలో అనుభవాలు అన్న శీర్షికన ధారావాహికంగా వస్తున్న దాబోల్కర్ రచించిన గ్రంథం చదివిన తరువాత బాబానే నా గురువు అన్న నమ్మకం ఏర్పడింది. అప్పటి నుండి వారినే ఆశ్రయించాను. కొన్ని అనుభవాల ద్వారా నా నమ్మకం స్థిరపడింది. మా ఇంట్లో ఒక ఆవిడ చాలా కాలం నుండి ఒంటి నొప్పులతో బాధపడుతూ ఉండేది. వైద్య చికిత్సలేవి నయం చేయలేకపోయాయి. నేను దాబోల్కర్ అంటే హెమాడ్ పంత్ రచించిన పుస్తకాన్ని బిగ్గరగా చదువుతున్నాను. పాము నోట పడిన కప్ప వృత్తాంతంలో సాయిబాబా కప్పను ఎలా రక్షించింది తెలిపే అధ్యాయాన్ని ఆ రోజు నేను చదువుతుండగా ఆమె మగత నిద్రలోనే విని, ఓ సాయిబాబా, కప్ప వంటి జీవులపైనే నీకు జాలి ఉన్నప్పుడు మానవ జన్మ ఎత్తిన నాపై దయలేదా అని ప్రార్థించింది. అప్పుడు గోడకున్న కొయ్య మేకు నుండి వెలువడినట్లుగా, దసరాకు నాకు 5 రూపాయలు దక్షిణ ఇస్తావా అనే మాటలు వినిపించాయి. తనకు నయం అయినట్లయితే తప్పక ఇస్తానని ఆమె సమాధానం చెప్పింది. తరువాత ఆమె పూర్తి మెలకువ స్థితికి వచ్చింది. తనకు కలిగిన అనుభవం గురించి నాకు చెప్పి తన చందాగా 5 రూపాయలు దసరా ఉత్సవాలకు పంపమంది. నేను వెంటనే షిరిడీకి 5 రూపాయలు పంపాను. ఆ రోజు సాయంత్రానికల్లా ఆమె బాధలు తగ్గిపోయాయి. ఇది 1931-32లో జరిగింది. ఆ తరువాత 1932లో నాకు బాబా తరచూ కలలో కనిపించేవారు. వారు చిన్న పిల్లలతో ఎలా ఆడుకుంటారో అలాగే కలలో నాతో ఆడుకునేవారు. ఒకరోజు ఉపాసిని బాబా నాకు సహాయం చేయమని సాయిబాబాను కోరినట్లు, బాబా అందుకు సమ్మతించినట్లు కల వచ్చింది. ఒకసారి నేను ఒక పెద్ద సమస్యలో చిక్కుకున్నాను. శాశ్వత నివాసం లేకుండా తిరుగుతూ ఉండే ఒక కక్షిదారుణ్ణి నేను కోర్టులో హాజరుపరచవలసి వచ్చింది. అతను నాకు రాసిన ఉత్తరాన్ని పోగొట్టుకోవడమో లేక ఎక్కడో పెట్టి మరిచిపోవడమో జరిగింది. ఎంత వెతికినా అది కనపడలేదు. ఎంత ప్రయత్నించినా అతని గురించిన ఆచూకీని కనుక్కోలేకపోయాను. చివరికి బాబాను ఆర్తిగా ప్రార్థించాను. మరుసటి రోజు ఆఫీసులో ఏదో వెతుకుతూ బీరువాపై చేయి పెట్టడం తటస్థించినప్పుడు ఆ ఉత్తరం నా చేతికి తగిలింది. దాంతో కక్షిదారుణ్ణి అనుకున్న సమయానికి కోర్టులో హాజరుపరచగలిగాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 2-3 సంవత్సరాల క్రితం దూర ప్రాంతంలో ఉన్న కోర్టు వారు నన్ను ఒక కేసు తాలూకు సాక్షిని విచారించేందుకు నియమించారు. ఆ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు, విచారణ ఫలితాలు మొదలైన వివరాలున్న ఫైలు నాకు పంపారు. నేను దానిని ఎక్కడో పెట్టి మరిచిపోయాను. దానికోసం చాలా చోట్ల గాలించాను, కానీ అది దొరకలేదు. నా నిర్లక్ష్యాన్ని కోర్టుకు తెలియజేసి మరలా పేపర్లు పంపించమని అభ్యర్థించాల్సి వస్తుందని అనుకున్నాను. అప్పుడు పండరీ యాత్రకు వెళుతున్న ఒక వార్కారి పండరీ యాత్ర క్రమం తప్పక చేసేవాడు మా ఇంటికొచ్చాడు. కొన్ని రోజుల పాటు అతనిని ఎంతో శ్రద్ధగా సేవించాను. అతనికి నా సమస్య వివరించాను. అతను అది తప్పక దొరుకుతుంది అని చెప్పాడు. నేను ప్రతిదినం బాబాను కూడా ప్రార్థించేవాడిని. ఆ యాత్రికుడు వెళ్ళిన మరుసటి రోజు వేరే కేసుకు సంబంధించిన పేపర్ల మధ్య నేను వెతుకుతున్న పేపర్లు దొరికాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ కి జై. మరణించిన వారికి శ్రాద్ధకర్మలు చేయడం లాంటి ఆచారాలపై మొదట్లో నాకు నమ్మకం ఉండేది కాదు. సంఘ సంస్కరణ భావాల ప్రభావంతో అవన్నీ అర్ధరహితమైన మూఢనమ్మకాలుగా పరిగణించేవాడిని. కానీ నేను సాయి భక్తుడైన తర్వాత, ముఖ్యంగా బొంబాయి
కుర్లా కోర్టులో గుమస్తాగా పనిచేస్తున్న నాచినే అను సాయి భక్తుని అనుభవం విన్న తరువాత వీటిపై నమ్మకం ఏర్పడింది. ఈ మధ్యనే నాచినే భార్య పసిబిడ్డను వదిలి చనిపోయింది. భార్యను ప్రేమించే నాచినే ఆమెకు సద్గతి కలగాలని నాసిక్ వెళ్ళి గోదావరి తీరంలో శ్రాద్ధకర్మలు జరిపించదలిచాడు. కానీ అతనికి ఇలాంటి విషయాలు ఏవీ తెలియవు. ఏం చేయాలో, ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలియదు. ఇలా భయపడుతూనే 80 రూపాయలు తీసుకొని బయలుదేరాడు. రైల్లో అతనికి ఇతర ఇబ్బందులు ఎదురైనప్పుడు అతని తోటి ప్రయాణికుడు ఎంతో సహాయం చేశాడు. ఆ ప్రయాణికుడు నాచినే ఆదుర్దా తెలుసుకొని నాచినే దగ్గర ఉన్న డబ్బుతోనే అన్ని క్రతువులు జరిపించేలా చూస్తానని చెప్పాడు. అతడు నాచినేతో పాటు అన్ని ప్రదేశాలకు వెళ్ళి క్రతువులన్నీ జరిపించి ఎక్కువ ఖర్చు కాకుండా చూసుకున్నాడు. అతను చెప్పిన వివరాల ప్రకారం బొంబాయిలోని ఒక సంస్థలో అడ్రస్, ఇతర వివరాలు కూడా ఇచ్చాడు. ఒక సంస్థలో ప్యూన్గా పనిచేస్తున్న అతడు శూద్రుడై ఉండి కూడా ఈ శ్రాద్ధ కర్మలన్నీ శాస్త్రోత్తరంగా జరిపించడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. నిస్వార్థంగా నాచినే నుంచి ఒక పైసా కూడా ఆశించకుండా అన్ని రోజులు నాచినేతో ఉన్న ఆ స్నేహితుడు పక్షం రోజుల్లో తిరిగి కలుసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ అతడు తిరిగి కలవలేదు. నాచినే అతడు చెప్పిన చిరునామా ప్రకారం వెళ్ళి చూడగా ఆ సంస్థలో అటువంటి ప్యూన్ ఎవరూ లేరని తెలిసింది. అట్లా తెలివైన ప్యూన్ రూపంలో సాయిబాబానే వచ్చి కష్టకాలంలో తనకు సహాయం అందించారని నాచినే అనుకున్నాడు. సర్వం తెలిసిన సాయిబాబానే ఆ భక్తునికి శ్రాద్ధ కర్మల విషయంలో తోడుండి అంత సహాయం చేశారంటే అటువంటి కర్మలు తప్పక చేయాలని, చేస్తే ఉపయోగం ఉంటుందని నాకు అనిపించింది. నాచినే ఉదంతం తెలిసినప్పటి నుండి నేను ఆ కర్మక్రతువులన్నీ చేస్తున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాపూజీ కీ జై. మే 26వ తేదీ 1936 సంవత్సరం. కాశీనాథ్ ఖండేరావు గాడ్డే, బిఏ ఎల్ఎల్బి, రిటైర్డ్ సబ్ జడ్జి, వయసు 63 సంవత్సరాలు, కాంగ్రెస్ నగర్, నాగపూర్. మా వంశగురువు రామచంద్ర టికోట్కర్, నా గురువు రామదాస్ బీడ్కర్ మహారాజ్. వీరు జ్ఞాని, మహాశక్తి సంపన్నులు. వీరు నాకు ఉపదేశం ఇచ్చారు. తాము యాత్రలో ఎందరో మహాత్ములను, సాధు పురుషులను దర్శించామని, నన్ను కూడా ఈ మహాత్ములను దర్శించి వారి ఆశీర్వాదాలు తీసుకోమని చెప్పారు. వారు దర్శించిన మహాత్ముల పేర్లను కూడా నాకు చెప్పారు. ఈ మహాత్ములందరూ ఒకే కుటుంబంలా మెలుగుతుంటారని, నేను వారిని దర్శించినప్పుడు నన్ను వారికి సంబంధించిన వారిగా గుర్తించి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారని వివరించారు. అప్పుడు తమ బోధన యొక్క విలువ, మహత్యం నాకు అవగతం కాగలవని అన్నారు. వారు చెప్పిన మహాత్ముల్లో షిరిడి సాయిబాబా ఒకరు. నా గురువు బీడ్కర్ మహారాజ్ 1895లో షిరిడిలో ఉన్న శ్రీ సాయి మహారాజును దర్శించమని ఆదేశించారు. తాము స్వయంగా సాయిబాబా 25 సంవత్సరాల క్రితం 1873 ప్రాంతంలో దర్శించామని కూడా చెప్పారు. 1873 ప్రాంతంలో 1912-13లో నేను కాట్గాంలో సబ్ జడ్జిగా పనిచేస్తున్నప్పుడు మే మాసపు సెలవుల్లో షిరిడి వెళ్ళి సాయిబాబాను దర్శించాను. వారు నన్ను చూస్తూనే ఎలాంటి పరిచయం లేకుండానే రావయ్య రామ్దాస్ అంటూ హృదయపూర్వకంగా ఆహ్వానించారు. రామ్దాస్ నా పేరు కాదు, మా గురువు రామ్దాస్ బీడ్కర్ చెప్పిన విధంగానే హృదయపూర్వకమైన స్వాగతం లభించింది. రామ్దాస్ అనేది నా గురువు ప్రస్తావన కానీ, మా వంశగురువు రామచంద్ర ప్రస్తావన కానీ అయి ఉంటుందని అనుకుంటున్నాను. బాబాకు తన జీవితాన్ని అంకితం చేసి షిరిడీలో నివసిస్తున్న బాలాబాటే కాలేజీ, డక్కన్ కాలేజీ రోజుల నుండి నా స్నేహితుడు. అతని ఇంట్లోనే నేను బస చేశాను. నేను ఊరికి తిరిగి వెళదామని ప్రయత్నించిన ప్రతిరోజు బాబా రేపటి వరకు ఆగు అంటూ 6 రోజులు నాకు అనుమతి ఇవ్వకుండా షిరిడీలోనే ఆపేశారు. నా తిరుగు ప్రయాణపు ఖర్చుల కోసం 6-7 రూపాయలు ఉంచుకున్నాను. బాబా మొదట 2 రూపాయలు, తరువాత 4 రోజులు రోజుకొక రూపాయి చొప్పున 4 రూపాయల దక్షిణ అడిగి పుచ్చుకున్నారు.
ఆ మన్నాడు నా జేబులో 3 అణాల 6 పైసలు మిగిలి ఉన్నాయి. బాబా తమంతట తామే ఆ 3 అణాల 6 పైసలు మాత్రం నీ దగ్గర ఎందుకు ఉంచుకుంటావు? అవి కూడా దక్షిణగా ఇచ్చేయి. భగవంతుడు నీకు సమృద్ధిగా ఇస్తాడు అన్నారు. నేను వెంటనే నా దగ్గరున్న డబ్బును ఇచ్చేశాను. నేను షిరిడీ వచ్చే ముందు పూనాలోని రే మార్కెట్కు వెళ్ళి బాబాకు సమర్పించేందుకు మేలు రకం పయరి మామిడి పండ్లు 3 కొన్నాను. నేను బాబాను దర్శించిన వెంటనే ఆ పండ్లను సమర్పించాను. బాబా స్వీకరించి వాటిని చూస్తూ పండ్లు బాగున్నాయని సంతోషంగా మెచ్చుకున్నారు. వాటిని ముక్కలు కోసి తెమ్మన్నారు. తర్వాత వారొక ముక్క తీసుకొని మిగతావి ప్రసాదంగా భక్తులందరికీ పంచారు. పండ్లను కోసే ముందు భక్తులతో బాబా, ఇదిగో ఈ పండ్లను ఇతడు మార్కెటులో కొని రుచి చూడకుండా కొన్న పండ్లన్నిటినీ తెచ్చి నాకు సమర్పించాడు. ఆ రోజు పండిట్ చేసిన విధంగా కాదు. ఆ పండిట్ నాకు సమర్పించాలని లడ్డూల ప్యాకెట్ కొన్నాడు. ఇక్కడికి వచ్చే దారిలో గోదావరిలో స్నానం చేసిన తర్వాత అతనికి ఆకలై కొన్ని లడ్డూలను తిని మిగిలినవి తెచ్చి సమర్పించాడు. ఈ పండ్లు వాటి వలె శేషభాగం కాదు అన్నారు. బాబా మాటలు క్రింది విషయాలను తెలుపుతాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. భక్తులు తమ గురువుపై అంచలంచల భక్తి కలిగి ఉండాలి. నిర్లక్ష్యంతో శేష పదార్థాలు అంటే మిగిలినవి నైవేద్యంగా సమర్పించకూడదని తెలుపుతాయి. షిరిడీకి ఎంతో దూరంలో జరిగే విషయాలన్నీ బాబా ఎరుకలోనివే అని మనకి తెలియజేయడం ద్వారా మనం బాబా పైన మన గురువు పైన పెట్టుకున్న నమ్మకం పెరిగి బలపడుతుంది. నా వరకు బాబా చెప్పిన మాటల వలన నేను అంటిపెట్టుకొని ఉన్న గురువు పైన వారి బోధనలపైన విశ్వాసం పెరిగి దృఢపడింది. 8వ రోజు నేను ఇంటికి వెళ్ళడానికి బాబా నుండి అనుమతి లభించింది. బాటే దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకొని ఇంటికి బయలుదేరాను. నేను షిరిడీలో ఉన్న 8 రోజుల్లో ఒక అపూర్వమైన దృశ్యాన్ని చూశాను. ఒకరోజు హరి సీతారాం దీక్షిత్ ఒక పెద్ద కేసు గెలిచి షిరిడీకి వచ్చాడు. కక్షిదారులు అతనికిచ్చిన సుమారు 1000 రూపాయలు పారితోషికాన్ని వెండి రూపాయలుగా ఒక ట్రంకు పెట్టె నిండా పోసి దక్షిణగా ఆ పెట్టెను బాబా ముందుంచాడు. బాబా ఆ రెండు చేతులతో ఆ డబ్బును గుప్పెళ్లతో తీసుకొని మసీదు బయట అటువంటి అవకాశం కోసం గుంపులుగా వేచి ఉన్న ఫకీర్లు పేదవారికి పంచివేశారు. ఇలా కొద్ది నిమిషాలలో ఆ పెట్టెలోనున్న డబ్బంతా దానంగా ఇచ్చేయబడింది. తాను కష్టపడి సంపాదించి తెచ్చిన డబ్బు అలా మాయమైపోయినందుకు దీక్షిత్ ముఖములో లేసమాత్రమైన బాధ గాని అసంతృప్తి గాని కనిపించలేదు. ఇక నా స్నేహితుడు బాలాసాహెబ్ బాటేను గురించి 4 మాటలు చెబుతాను. కాలేజీలో ఉన్నప్పుడు అతను ఒక స్వేచ్ఛాజీవి, స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. యథేచ్ఛగా పొగ తాగుతూ, ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజే తిను, తాగు, ఆనందించు, రేపు మనం చనిపోతాం అనేది అతని సిద్ధాంతం. పొగ పీల్చే అలవాటు లేని నేను ఎత్ర ఎత్ర బాటే తత్ర తత్ర ధూపం, ఎక్కడ బాటే ఉండునో అక్కడ పొగ ఉండును అని పరిహసిస్తూ ఉండేవాడిని. తర్వాత బాటే మామలతదారుడయ్యాడు. కలెక్టర్ దగ్గర సమర్థత కలిగిన అధికారిగా మంచి పేరు కూడా సంపాదించాడు. అతను 5 సంవత్సరాల పాటు 1904 నుండి 1909 కోపర్గాం మామలతదారుగా పనిచేశాడు. అప్పుడు బాబాను దర్శించడానికి వెళ్తున్న విద్యావంతులైన తన స్నేహితులను వెక్కిరిస్తూ బాబా ఒక పిచ్చివాడని చెబుతూ ఉండేవారు. బాబాను ఒకసారి దర్శించిన తర్వాత వారిని గురించి ఒక అభిప్రాయానికి వస్తే బాగుంటుందని అతని స్నేహితులు బాటేకి చెప్పారు. 1909లో అతను వారి మాట ప్రకారం షిరిడీలో క్యాంపు వేసి ప్రతిదినం బాబాను గమనించసాగాడు. ఇలా 4 రోజులు గడిచాయి. 5వ రోజు బాబా అతనిపై కాషాయ వస్త్రాన్ని కప్పారు. ఆ రోజు నుండి బాటే పూర్తిగా మారిపోయాడు. ఉద్యోగాన్ని కానీ సంపాదనం కానీ పట్టించుకోలేదు. ఆమరణాంతం షిరిడీలోనే ఉండి బాబా సేవ చేసుకుంటూ గడపాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుండి నిత్యకర్మలు కొనసాగిస్తూ నిత్యం బాబా సంరక్షణలో ఉపనిషత్తులు పారాయణ చేయసాగాడు.
బాబా అప్పుడప్పుడు దానిపై వ్యాఖ్యానించేవారు. బాబా దీక్షితుల చేత ఒక సంవత్సరం సెలవు దరఖాస్తు రాయించి బాటేచే సంతకం చేయించి ఆఫీసు వారికి పంపారు. ఉద్యోగంలో తిరిగి చేరడానికి కలెక్టర్ బాటేకు ఒక సంవత్సరం గడువు ఇచ్చాడు. కానీ సంవత్సరం పూర్తి అయిన తర్వాత కూడా నిర్ధారణ కాగా అతనిపై కనికరంతో నెలకు 30 రూపాయలు పెంచిన మంజూరు చేశారు. అతని భార్యాబిడ్డలు షిరిడీకి వచ్చి అతనితో నివసించసాగారు. నేను అతనితో వచ్చిన ఈ గొప్ప మార్పుకు కారణమేమిటని అడిగాను. బాబా తనపై కాషాయ వస్త్రం కప్పినప్పటి నుండి ఈ మార్పు వచ్చిందని చెప్పాడు. తన ఆలోచన దృక్పథం పూర్తిగా తొలగిపోయి దాని స్థానే నూతన దృక్పథం చోటు చేసుకుందని చెప్పాడు. బాబాతో నా అనుభవాలను గురించి సంక్షిప్తంగా రాశాను. నేను షిరిడి సందర్శించడానికి గల కారణాలు, బాబా వద్ద నాకు లభించిన ఆదరణ గురించిన వివరాలు మరాఠీలో వెలువడిన మా గురువుగారి జీవిత చరిత్రలో ప్రచురింపబడ్డాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पढ़ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पढ़ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना,
बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, नमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई, नमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई
బాబా సాయి 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 సాయి బాబా సాయి బాబా